హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర, అదేవిధంగా పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును వేసి వేయించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోని తీసి వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించి కాసేపు మూత పెట్టి వదిలేయాలి. అది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని అందులో వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ పొటాటో ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి వాటర్ కూడా పోసేసామంటే ఇందులో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు అంటే ఆల్రెడీ బాయిల్ చేసి పొటాటోని ఇందులో వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం లేదు అనుకుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసి ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మధ్యలలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది బాయిల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. ఎందుకు అంటే శనగపిండి మరియు ఆలు 2 ఉడకాలి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. మనకి ఆలు పట్టుకొని చూస్తే మెత్తగా ఉండిందంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. చూసారా? ఇందులోకి ఆనియన్ ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అంతే అండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి తీసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా? ఇది ఇంకా వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది. చల్లగా అయిపోయిన తర్వాత అది కొంచెం థిక్గా వస్తుంది. ఇంకా ఇలా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీ ఆలు శనగపిండి కర్రీ రెడీ అయిపోతుంది పూరీలోకి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.